ఈ ఉదయకాల సమయము ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతా ఉన్నాను. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకుని నడుమునకు కట్టుకునేను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువ్వాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. 8వ వచనం కూడా చదువుతా ఉన్నాను. పేతురు, నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో 4-5 వచనాలు కొంత మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం ఒక పోలికను మనం చూడొచ్చు. అదేంటంటే భోజన పంక్తిలో నుండి లేచి అనే మాట దగ్గర అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువారు లేచారు. దేవదూతల చేత పరలోకంలో నిరంతరము ఆరాధించబడుతున్నటువంటి ఆరాధికుడు లేచాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తే తన యొక్క పై వస్త్రము అవతల పెట్టివేసి, అంటే తన యొక్క మహిమను విడిచిపెట్టినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఒక తువ్వాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంటే ఒక దాసుని స్వరూపం ధరించుకొని శిష్యుల పాదాలు ఆ పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడగడం, ఒక దాసునిలాగా వారి యొక్క పాదాలు కడగడం, తన యొక్క తువ్వాలుతో మరలా వారి పాదాలు తుడవడం అనే మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అటువంటి పోలిక మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ పరలోక రాజ్యంలో నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవుడు ఏ స్థాయికి తను తాను తగ్గించుకున్నాడో ఈ మాటల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల యొక్క ఆరాధనను విడిచిపెట్టాడు, తండ్రి రొమ్మున ఉండటానికి విడిచిపెట్టాడు, అదే సమయంలో తన మహిమను విడిచిపెట్టాడు. మహిమ అయినటువంటి దేవుడు మంటి దేహంలోనికి రావడం ఎందుకోసం అని మనం ఆలోచన చేస్తే అది నా కోసము, మన కోసం. ఇక్కడ భోజన పంక్తిలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మన వంటి వాళ్ళే. కాబట్టి ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఏ దేవునైతే ఆరాధించడానికి వచ్చామో ఆ దేవుని గూర్చిన విషయాలు, ఆ దేవుని గూర్చిన ఒక వ్యక్తిత్వం, ఒక 4 మాటలు మనం ఉదయకాల సమయం జ్ఞాపకం చేసుకొని ఆయన మనము ఆరాధిద్దాం. మొట్టమొదటగా ఆయన ఎవరు అంటే గనక అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం మనం గమనిస్తే అక్కడ ఆయన నీతిమంతుడని, పరిశుద్ధుడు అని రాయబడి ఉంది. ఆయన మాత్రమే నీతిమంతుడు. మనుషులు ఎవరు కూడా నీతిమంతులు కారు, ఒక్కరు కూడా నీతిమంతులుగా లేరు. మనుషులను నీతిమంతులుగా చేయటానికి ఆయన తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన యొక్క మహిమను విడిచిపెట్టి మనల్ని నీతిమంతులుగా చేయటానికి ఈ లోకంలో శరీరధారిగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతిని శిష్యులకు ఆపాదించడం కొరకు, శిష్యులకు ఆరోపించడం కొరకు ఆయన శిష్యుల పాదాల మట్టు వంగినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన నీతి ఆరోపించబడే నీతి, అంటే ఆయన నీతిని మనము ఆపాదించుకున్నాం, కానీ ఆయన నీతి సహజ సిద్ధమైన నీతి. కేవలము మనము ఆయన మరణ పునరుద్ధానములందు విశ్వాసం ఉంచడం వలన మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఒక కారణం తప్ప మరేది కూడా లేదు. ఈ వాక్య భాగం మనం ఆలోచన చేస్తే నీతిమంతుడు ఎవరి పాదాల దగ్గర వంగాడు అని మనం ఆలోచన చేస్తే అనీతిమంతుల పాదాల దగ్గర వంగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం నీతిమంతులము ఏమాత్రం కాదు. ఆరాధించడానికి వచ్చిన మనము ఆరాధనలో మనం ఎవరో మనము గుర్తించాలి. అదే సమయంలో దేవుడు ఏమై ఉన్నాడో అది కూడా మనము గుర్తించాలి. అయితే నీతిమంతులుగా లేని మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన శిష్యుల పాదాల వరకు వంగాడు. ఆ మాటను కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన పాదాల వరకు వంగాడు. ఎవరి దగ్గర వంగాడంటే కనుక అనీతిమంతుల పాదాల దగ్గర వంగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది ఒక వ్యక్తిత్వం. రెండవది ఏంటంటే కనుక ఆయన సత్యవంతుడు. మత్తయి సువార్తలో ఆ మాట మనం చూస్తాం. 22వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. వాస్తవానికి ఆయన మాత్రమే సత్యవంతుడు, మనము అబద్ధికులం. మనలో ఏమాత్రము కూడా సత్యము లేదు, ఆయన మాత్రమే సత్యవంతుడు.
మనము ఆలోచన చేస్తే నీతిమంతుడు అనీతిమంతుల పాదాల దగ్గర, అదే సమయంలో సత్యవంతుడు అబద్ధికుల పాదాల దగ్గర ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ఆయన గొప్పవాడు, మనము ఏ స్థితిలో ఉన్నామో మనము ఎరగవలసిన అవసరం ఎంతో ఉంది. అటువంటి సమయంలో సత్యవంతులుగా లేని మనల్ని తిరిగి మరలా తన యొక్క సత్యంలో స్వతంత్రులుగా చేయటానికి ఆయన మన కొరకు ఈ యొక్క భూమి మీద రక్త మాంసాల్లో పాలివాడై ఉన్నాడు. రక్త మాంసాల్లో పాలివాడై ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం కూడా వీరికి వేరేగా ఏమీ లేం, వీరికంటే శ్రేష్ఠులం ఏమీ కాదు, మనం కూడా అనీతిమంతులమే, మనం కూడా అబద్ధికులమే. కానీ దేవుడు మన నిమిత్తమై తను మనల్ని నీతిమంతులుగాను మనల్ని సత్యవంతులుగా చేయటానికి ఆయన తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది ఏంటంటే గనక ఆయన పరిశుద్ధుడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, మనమందరము కూడా పాపులం. ఇక్కడ ఆయన పాపులైనటువంటి వారి పాదాల దగ్గర పరిశుద్ధుడైనటువంటి దేవుడు మోకరిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధత ముందు ఎవరూ కూడా నిలవలేరు. దేవదూతలే ఆయన యొక్క పరిశుద్ధత ముందు నిలవలేని పక్షంలో మనుషులైన వారు ఎవరూ కూడా ఆయన యొక్క పరిశుద్ధత ముందు నిలవలేరు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధత ఇంకా మనం ఆలోచన చేస్తే, సీనాయి పర్వతం మీద ఆయన దిగి వచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం చుట్టూ కూడా వారు మేర ఏర్పరిచినట్లుగా మన నిర్మాకాండంలో మనం చూస్తాం. అట్లాంటి పరిశుద్ధుడైన దేవుడు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మనకు సమీపంగా వచ్చాడు. అంత మాత్రమే కాదు, తన్ను తాను తగ్గించుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అనీతిమంతుల పాదాల దగ్గర, అదే సమయంలో అబద్ధికుల పాదాల దగ్గర, అదే సమయంలో పాపులైనటువంటి వారి పాదాల దగ్గర ఆయన మోకాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని తన స్వరూపంలో చేసుకుంటే మనము పతనమైపోయి పాపులమై, అనీతిమంతులమై, అబద్ధికులమై, అటువంటి సమయంలో మనం అలాగున ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా ఆయన వచ్చాడు. అటువంటి సమయంలో ఆయన శిష్యుల పాదాల దగ్గర వంగడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన సర్వాధికారి, సర్వసృష్టికి ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయినటువంటి ఈయన శిష్యుల పాదాల దగ్గర వంగడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన శిష్యుల పాదాల దగ్గర వంగడం అంటే గనక ఇటువంటి గొప్ప దేవుడు తను తాను తగ్గించుకోవడం మనం ఈ లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము ఆయన ఏమై ఉన్నాడో మనం జ్ఞాపకం చేయబడ్డాం. ఆయన వ్యక్తిత్వం ఏమై ఉందో మనము జ్ఞాపకం చేయబడ్డాము. ఈ కారణాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము ఎంతైనా ఆరాధించవలసిన వారంగా మనం ఉన్నాం. అదే సమయంలో ఈ వచనాల్లోనే కొంత మనం ఆలోచన చేస్తే శిష్యుల్లో ఎవరు ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే శిష్యుల్లో తోమా కూడా ఉన్నాడు. తోమా ఏమంటాడు అంటే, కొద్ది రోజుల తర్వాత తోమా ఏమంటాడంటే కనుక, తోమా దేవుణ్ణి అనుమానిస్తాడు, నేను నమ్మను అంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి పాదాల దగ్గర ఉన్నాడంటే కనుక అనుమానించే వారి పాదాల దగ్గర ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఈ శిష్యుల్లో ఎవరు ఉన్నారంటే కనుక పేతురు కూడా ఉన్నాడు. పేతురు ఏమంటాడు అంటే కనుక, నేను ఆయన ఎరగను అని చెప్పి ఆయన బొంకడం మనం చూస్తాం. అంటే అబద్ధికుల పాదాల దగ్గర ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో అందరూ విడిచి వెళ్ళిపోతారని ఆయనకు తెలుసు. కానీ అందరూ విడిచి వెళ్ళిపోయే వారి పాదాల దగ్గర కూడా ఆయన ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయము ఆరాధించడానికి వచ్చిన మనము అటువంటి దేవుడిని ఆరాధించడానికి మనం వచ్చాం. వారినైతే దేవుడు నీళ్ళతో కడిగాడు, కానీ మనల్ని అయితే దేవుడు తన యొక్క రక్తం చేత ఆయన మనల్ని కడిగినట్లుగా మనం ఎరుగుదాం. ఒకప్పుడు మన స్థితి కూడా ఇంతే. దేవునికి దూరస్తులుగా మనం జీవిస్తూ ఉన్నాము, అనీతిమంతులుగా ఉన్నాము, అబద్ధికులుగా ఉన్నాము, పాపులుగా ఉన్నాము. దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా ఆయన్ను అనుమానించే వారంగా మనం ఉన్నాం. శిష్యుల్లో మరొకరు కూడా ఉన్నారు. ఎవరు అంటే గనక ఆయన ఇస్కరియోతు యూదాని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుణ్ణి అమ్మివేసే వారి దగ్గర కూడా దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు ఎవరైతే తను అమ్మేయడానికి ఉన్నారో
వారి ఎదుట కూడా ఆయన మోకాళ్ళ మీద ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారిని కడగటానికి, వారిని నీతిమంతులుగా చేయటానికి, వారిని సత్యవంతులుగా చేయటానికి దేవుడు తను తగ్గించుకున్నాడు. గతించిన వారంలో దేవుణ్ణి మనం ఎక్కడైనా అమ్మేశామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక చిన్న మాట కొరకు దేవుణ్ణి మనము అమ్మేసి ఉండొచ్చు. లేకపోతే ఒక అరగంట సీరియల్ కోసం దేవుణ్ణి మనం అమ్మేశామేమో ఈ ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి దేవుడు మనల్ని తన యొక్క రక్తం చేత మనల్ని కడిగినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాల సమయము ఆయన్ను ఆరాధిద్దాం.